మార్నింగ్ లీడర్స్ హ్యాపీ మార్నింగ్. నేను 3 days బ్యాక్ అరకు వైజాగ్ వెళ్ళాను. అరకు వైజాగ్ వెళ్ళే ముందు ఈ రైతుకు నేను ఏళ్ళు గ్రాన్యూల్స్ ఇచ్చాను. ఇది చూడండి పొలం ఎలా ఉందో, చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ నేను అరకు వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో జర్నీ చేశాను. ట్రైన్లో గృహాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను లైఫ్లో ఇలాంటి ట్రిప్ ఎంజాయ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. వాస్తవానికి అక్కడికి పోయినాక సార్ వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు, లగ్జరీ రూమ్ అండి. ఆ లగ్జరీ రూమ్లో నేను ఇంతవరకు ఆ లగ్జరీ రూమ్ ఇంతవరకు చూస్తాను అనుకోలేదు, కానీ చూశాను. కానీ వండర్ఫుల్గా ఫెంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. నేను వాస్తవానికి ఏంటంటే ఇది నేను చేయగలనా అనుకున్నాను, కానీ చేయగలగలుగుతా అని నాకు నమ్మకం వచ్చింది. వాస్తవానికి 1 year బ్యాకే నేను ఈ వినిపించు గ్రూప్లో నేను జాయిన్ అయినాను, కానీ నేను ఇంతవరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పటి నుంచి నేను విన్మార్గ్ను నేను 2-wheeler మెకానిక్ను ఫ్రెండ్స్. ఆ మెకానిక్ను ఇష్టపెట్టుకొని నేను లైఫ్ లాంగ్ విన్మార్గ్ కంపెనీలో చేస్తానని నేను కన్ఫామ్గా ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ట్రిప్ వల్ల అని కాదు, నేను చాలా అంటే చాలా నా అప్లైనర్ కానీ నా డౌన్లైనర్ కానీ నాకు బాగా అంటే బాగా ఎంకరేజ్ చేశారు. వర్హాల్ రెడ్డి గారు సార్ కానివ్వండి, గోపినాథ్ సార్ కానివ్వండి, మహేష్ జగల సార్ కానివ్వండి, నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ వెళ్ళిన పార్కులు కానీ గృహాలు కానీ రాజుగారి తోటలో డిన్నర్ కానీ లైఫ్లో ఎప్పుడు చేయని ఎంజాయ్మెంట్ చేశానండి. నేను ఇలాంటి ఎంజాయ్ చేస్తానని అనుకోలేదు, కానీ చేశాను. కానీ లైఫ్లో నేను విన్మార్గ్ రుణపడి ఉంటాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. కన్ఫామ్ నేను విన్మార్గ్లో నేను మంచి కష్టమైన ఏదైనా కానీ మంచి ఉన్నత స్థాయిలో ఎదుగుతానని, మంచి పోస్ట్లో ఉంటానని నేను విన్మార్గ్ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఫీడ్బ్యాక్ విన్నందుకు.